హాయ్! ఈరోజు 'గోదావరి' సీరియల్‌లో స్టోరీ విషయానికి వస్తే, పాపము వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నని కోల్పోయిన తర్వాత అందరూ చాలా సాడ్‌గా అయితే ఫీల్ అవుతా ఉంటారు. ఇక నిన్న వాళ్ళ మేనత్త ఉంది కదా! ఆ మేనత్తకి అసలు ఆమెకి ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదనుకుంటా. ఆవిడొచ్చేసి మా అన్నయ్యని చంపేసింది వీళ్ళే అని చెప్పంటే నేనింకా అనుకున్నాను, ఆ సింహాద్రి గురించి ఏమన్నా చెప్తుందేమో వాళ్ళ మేనత్త అనుకున్నాను. కాదు, ఆయన చనిపోవడానికి కారణము ఈ అలకనందానే. ఆమె ఆశలకి, ఆమె కోరికలకి అతను బలైపోయాడు అన్నట్టయితే ఆమె అయితే మాట్లాడుతుంది. ఒక పక్క వాళ్ళ కొడుకు కూడా చెప్తున్నాడు, మురళి కూడా వద్దమ్మా కామ్గా ఉండమ్మా అనేసి వాళ్ళ కొడుకు కూడా చెప్తున్నాడు. అయినా కూడా సరే ఆమె మాట్లాడడం నాకు నచ్చలేదు. వాళ్ళంతా బాధల్లో ఉంటే అలా దెప్పిపోవడం ఉంటారులే, ఇవాళ రేపు మన చుట్టుపక్కలే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు మననే దిప్పు పొడుస్తారు, మనం సంతోషంలో ఉన్నప్పుడు కూడా మననే దిప్పు పొడుస్తారు, బంధువులే దిప్పు పొడుస్తారు. ఆమె వచ్చేసి ఈ ఎలకనందే కారణము. ఇవి ఎందుకు అంటే మా కొడుకుని పెళ్లి చేసుకోపడుతుంది అని చెప్పి మా కొడుకు ఇలా బిహేవ్ చేసింది. అసలు మా తమ్ముడు వచ్చిందే నా కొడుక్కి పెళ్లి చేయడానికి, నువ్వు ఇవేమో గొంతెమో కోరికలు కోరుకొని అమెరికా సంబంధం కావాలి అని చెప్పనేసి ఆ విధంగా చెప్పేసరికి నా తమ్ముడు గుండాగి చచ్చిపోయాడు, ఈమె ఒక నష్టజాతకురాలు అనే పేరైతే పెడుతుంది. అలా పెట్టడం తప్పు కదా. రేపనే రోజు అమ్మాయికి కూడా మ్యారేజ్ అవ్వాలి కదా. ఇంకా ఆ తర్వాత జానికి అయితే భలే కోపం వస్తుంది. అత్త అని చెప్పేసి అరుస్తుంది. ఒక అరుపు అరిచేసి కామ్గా ఉండండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఆమె అయితే అడుగుతుంది. అడిగేసరికి నేను అన్న దాంట్లో తప్పేమన్నా ఉందా జాను అనేసరికి, మేము మా నాన్న పోయేసి మా బాధల్లో మేముంటే మీరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. నాకు కూడా అమ్మాయి అడిగింది, జాను అడిగింది, కరెక్టే అని చెప్పనింది. అనేసరికి ఇంకా ఈ అమ్మాయికి కూడా, అమ్మాయి అడిగేసరికి ఈ అమ్మాయికి కూడా కోపం వస్తుంది. మీకు అలా కాదు, మీకున్నది అక్కసు, మీ కొడుకుని పెళ్లి చేసుకోలేదని చెప్పేసి అక్కస్తో మీరు ఇలా చేశారు అని చెప్పేసి అలకనంద కూడా మాట్లాడుతుంది. అప్పుడు ఆ టైంలో ఆమె చేయెత్తుతుంది, కోపం మీద అలకనందాన్ని కొట్టడానికి చేయెత్తుతుంది. అంతలోపల వాళ్ళ అలకనంద అమ్మ కూడా వచ్చేసి మాట్లాడుతుంది, మా బాధల్లో మేముంటే మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అడగడానికి అయితే వస్తుంది. అడిగిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా, జాను వాళ్ళ నాయనమ్మ ఉంది కదా, అరే మురళి ఆమెను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో మురళి, ఎలా మాట్లాడుతున్నది అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. ఇంకా ఆమె అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా జానీ వచ్చేసి ఒక అదే నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ వచ్చి కూర్చో ఉంటుంది అనమాట. అది నది దగ్గర, అదే సముద్రం సంథింగ్, గోదావరి అంటే అదే కదా, సముద్రమే కదా, ఆ గోదావరి నది దగ్గర వచ్చి కూర్చొని ఉంటుంది. వచ్చి ఏడుస్తుంది, గుండె పగిలిపోయేలా ఏడుస్తుంది. పాప మా అమ్మాయి చూసి అయ్యో అనిపించింది. ఎంత బాధపడుతుందో అమ్మాయికి. ఇంకా వాళ్ళ నాన్న కళ్ళలోకి అయితే, కళ్ళ మీన్స్ ఎదురుగా అయితే కనిపిస్తారనమాట ఆత్మ. నువ్వెందుకు ఎంత డల్ అయిపోతున్నావు, నువ్వు డల్ అవ్వద్దు, అమ్మని వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలా అని చెప్పేసి వాళ్ళ నాన్న మాట తీసుకున్నట్టు మాట ఇవ్వు అని చెప్పినట్టయితే వస్తుంది. ఇంకా వాళ్ళ నాన్నకు కూడా మాట అనేది అలాగే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న నీళ్ళలోకి అలా వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి కూడా అలాగే వెళ్ళిపోతుంది అక్కడికి. ఇంకా గబగబా సూర్య వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, వదులు నేను నాన్న వెళ్ళిపోతున్నారు, నాన్న దగ్గరికి పోవాలా అని చెప్పేసి తను కూడా చెప్తుంది. అంతే, సూర్యకి ఇలా కాదు మన మాట వినడం లేదు అని చెప్పేసి సూర్య అయితే చెంప మీద ఒక కేట్ ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతుంది. తను చెప్తాడు, మీ నాన్నగారు లేరు, దాన్ని తీసుకోవాలా, మనము నిజము అనుకునేదాన్ని తీసుకోవాల్సిందాన్ని నిజము, తీసుకోలేనివన్నీ అబద్ధాలు అని అనుకుంటేనే మనము జీవితంలో ముందుకు పోగలము అని చెప్పేసి తను కూడా చెప్తాడు. తను చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొని వస్తారనమాట. ఇంకా రేపటి నుంచి తనకే ఇంకా బాధ్యతలు అవన్నీ పెరుగుతాయి. అంటే అమ్మని అందరినీ చూసుకోవాలి కదా, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా తన మీదే ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడైనా సరే నిజ జీవితంలో కూడా ఆడపిల్లకాయల మీదే ఈ బాధ్యతలు అన్నీ పడతా ఉన్నాయి. ఇప్పుడు నా మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో అలాగా ఆడపిల్లల మీద బాధ్యతలు అయితే పడతా ఉంది. ఇంకా ఇంటికి వస్తున్నప్పుడు ఇలా తడబడుతుంది అనమాట. తడబడేటప్పటికీ సూర్య మోటివేట్ చేస్తారు తనకి. ఆ తీరైతే నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు పడినా కానీ లెయ్యాల, నువ్వు మీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలా, నువ్వే డల్ అయిపోతే వాళ్ళు ఇంకా డల్ అయిపోతారు అని చెప్పేసి తనైతే మోటివేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా నేను ఈరోజు ఎపిసోడ్లో ఇదే జరిగింది, అందుకే నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేస్తున్నాను నేను. ఇంకా ఇదైతే ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. వాళ్ళ
నాయనమ్మకి వాళ్ళ అమ్మకి తనే ఇంకా పెద్ద దిక్కు అయ్యి వాళ్ళకైతే అన్నం పెడుతున్నది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఇంతే అనుకుంటా, ఎందుకంటే వాళ్ళు సాడ్లోనే ఉన్నారు కదా. మామూలుగా అరగంట ఎపిసోడ్లో 10 మినిట్స్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఎపిసోడ్ కొంచెమే చూపిస్తున్నారు ఎపిసోడ్. అదే ఇంకా ఈరోజు జరిగింది, పెద్దగా అయితే ఏమీ జరగలేదు. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఎలా చెప్తున్నాను అన్న విషయం కూడా చెప్తే మీ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా బాగా చెప్పడానికైతే ట్రై చేస్తాను. నాకు చేసేది ఒకే ఒక్కరు మెసేజ్, వాళ్ళైతే నాకు ఎలా చేయాలా అన్న విషయం కూడా నాకైతే చెప్తా ఉన్నారు. థ్యాంక్స్ అండి మీకు ప్రత్యేకంగా. ఇంకా ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, ఇంకా నేను సరి చేసుకుంటాను. ఉంటాను. బాయ్ బాయ్, నమస్తే.